భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ ముందుకు ధర్నాకు పిలుపునిచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్పంచుకున్నారు. హలో బండి హలో అలాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి ఉద్రిక్తకు సంబంధించి పూర్తి వివరాలు మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, ఏదైతే భూపాలపల్లి జిల్లాలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించి ధర్నా అయితే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించిన తీరు నిరసనగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. తన కార్యకర్తల గలంతో కంప్లీట్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కలిసి అయితే బీజేపీ ఆఫీస్ ని ముట్టడించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దానికి మెయిన్ నిరసన నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసిసి అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని అయితే ఈ రోజు భూపాలపల్లిలో నిర్వహించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలో బీజేపీ కార్యాలయం ముట్టడించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారావు అయితే మాట్లాడుతూ అధికార పార్టీకి దుర్వినియోగం పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ అనే కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారం విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాము, చాలా భౌతిక దాడులకు కూడా దిగుదామనే ఉద్దేశంగా చాలా ఉద్రిక్తంగా తన కార్యకర్తల గలంతోనైతే బీజేపీ పార్టీ ఆఫీస్ అయితే భూపాలపల్లిలో ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో బలైపోయినారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక సరిగా ఉందని ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పునిచ్చినా కూడా బీజేపీ నాయకులకు సిగ్గు ఎగ్గు లేకుండా ఇటువంటి వ్యవహారాలు మా అధినాయకులని వెంబడించి కేసులు పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ మానుకోకపోతే మాత్రం ఇంకా మునుముందు బీజేపీ ఆఫీసుల కానీ బీజేపీ కార్యకర్తలని రోడ్డుపై తిరగనీయమని చెప్పేసి అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన అనుచర గలంతో బీజేపీ ఆఫీసులు ముట్టడించే క్రమంలో పోలీసులు ఇది ఇరు వర్గాల మధ్య తోపులాట జరగకుండా ముందు భూపాలపల్లి ఎస్పీ ముందస్తు తన పోలీస్ సిబ్బంది అక్కడ కేటాయించి ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హలో బండి హలో